హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిక్ష బుల్లిరి చక్క. ఇక్కడ నేను మా వారు పూలు కొబ్బరికాయ తీసుకొని టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. బికాస్ ఇవాళ మా 10th మ్యారేజ్ యానివర్సరీ. సో అందుకోసమే ఇది వచ్చేసి కర్నూలులో వెంకటరమణ కాలనీలో ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్. మా ఇంటి దేవుడు కూడా వెంకటేశ్వర స్వామియే కాబట్టి వెంకయ్య ఆశీస్సులు మా మీద ఉండాలనేసి వెళ్ళాము. కొబ్బరికాయ కొట్టేసి అర్చన చేయించుకున్నాం. ఇవాళ శనివారం కాబట్టి భక్తులు అయితే చాలా మంది ఉన్నారు. ప్రెసెంట్ మేము ఉండే ఏరియాకి ఈ టెంపుల్ కి చాలా దూరం, బట్ ఇక్కడికే వచ్చి దర్శనం చేసుకోవాలని నేను ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే మేము చిన్నప్పుడు అంతా కూడా ఈ వెంకటరమణ కాలనీ నియర్ బై ఉన్నాము. నా పెళ్ళప్పుడు కూడా మేము ఈ ఏరియాలోనే ఉన్నాము. అప్పుడు నన్ను పెళ్లి కూతురుని చేసిన తర్వాత దర్శనానికి ఇక్కడికి వచ్చామన్నమాట ఫ్యామిలీ అంతా. ఎందుకంటే మనం పెళ్లి కూతురుగా వెళ్ళేటప్పుడు ఇల్లు వదిలి టెంపుల్కి వెళ్ళి మండపానికి వెళ్తాం కదా, పెళ్లి మండపానికి. సో ఆ టైంలో మేము ఈ టెంపుల్కే వచ్చాము. సో అందుకు సెంటిమెంట్ గా ఇక్కడికైతే వచ్చాము. టెంపుల్లో ప్రసాదం అయితే చాలా బాగుంది. లా ఉప్మా రవ్వతో పొంగల్ స్టైల్లో కొంచెం పాలేసి చేశారు. చాలా బాగా అనిపించింది నాకు. ఆ టేస్ట్ బాగా అనిపించి నేను ఇంటికి వచ్చాక ఒక 2 times చేశాను. బాగా కుదిరింది. అమ్మేమో మా కోసం సేమియా పాయసం చేసింది. మేము టెంపుల్కి వెళ్ళి వచ్చేలోగా టిఫిన్ చేసేసి మా వారేమో ఆఫీస్కి వెళ్ళారు. హాయ్ అందరికి. ఇవాళ మా మ్యారేజ్ డే కదా, మార్నింగ్ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు వ్లాగ్. లైక్ టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాము. ఇంకంతే. ఈరోజు మా 10th యానివర్సరీ. సో అందుకోసమే ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను మా వారికి. బట్ ట్విస్ట్ ఏంటి అంటే ఇవాళ ఆయనకి ఆర్డర్ లెటర్స్ చేతికిస్తారనమాట. అంటే ఎక్కడ ఎగ్జాక్ట్ పోస్ట్ అనేసి, అంటే ఆయన సీట్ కన్ఫర్మ్ అవుతుంది, ఏ సీట్ ఇస్తారు ఏంటనేది. సో అందుకోసం అనమాట అది ఇవాళే ఇస్తున్నారు. అందుకోసమే ఈరోజు లీవ్ పెట్టకుండా మ్యారేజ్ డే అయినా సరే ఆఫీస్కి వెళ్ళారు. అండ్ దట్ టు మార్నింగ్ ఇస్తారేమో అంటే ఈవినింగ్ ఇస్తున్నారంట. అది ఇంకా ఇవ్వలేదంట. ఇప్పుడేమో సర్ప్రైజ్కి టైం అవుతుంది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. ఇంకా నేను హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతాను. అండ్ 6కి అంతా మొత్తం రెడీ అయిపోతుంది అక్కడ. బట్ ఆయన అడిగితే ఎంతకు వస్తామంటే 7 అవుతుంది అన్నారు. నేను కొంచెం ఫోన్ చేసి తొందరిస్తున్నాను అనమాట. అంటే ఇండైరెక్ట్గా లైక్ గోల్డ్ షాపింగ్ అన్నావు కదా, వెళ్దాము తొందర రా అది ఇది అనేసి. అండ్ మళ్ళీ తర్వాత డిన్నర్కి వెళ్దాం అందరం ఫ్యామిలీ అంతా అని చెప్తూ ఉన్నాను. అంటే ఏమంటారు, పెళ్లి రోజు కదా, కొంచెం పర్మిషన్ అడిగి ముందు వచ్చేసేయి అని చెప్తున్నాను. బట్ అవ్వదు, చూస్తాను అని అంటున్నారు. సో అదనమాట. కొంచెం టెన్షన్గా ఉంది. సర్ప్రైజ్గా ఫీల్ అవుతారా లేదా, అసలు అది మంచిగా వెళ్తుందా లేదా అని ఒక టెన్షన్ ఉంటుంది కదా, అదనమాట. సో అంతే, వెయిటింగ్. ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నాను. అంటే వేరే వాళ్ళు వస్తారు నన్ను పిక్ చేసుకోవడానికి. సో అక్కడ నుంచి మనం సర్ప్రైజ్ దగ్గరికి వెళ్తాము. అండ్ అక్కడికి మా హస్బెండ్ని రమ్మంటాను. సో అందుకోసం ఓకే, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. బాయ్. బయట చూస్తే వర్షం పడుతుంది, ఎండ ఉంది, వర్షం పడుతుంది. బయట చూస్తేనేమో ఎండ అండ్ వర్షం కూడా పడుతుంది. సో అదనమాట. మా నానమ్మ రెడీ అవుతుంది నైట్ డిన్నర్కి. నానమ్మ వస్తావు కదా నైట్ డిన్నర్కి? తిరిగిట్లా తిరిగినానమ్మా. చేతిలో బియ్యాన వద్దాం ఉంటే హాయ్ చెప్పు మా వాళ్ళకి. హాయ్. ఇప్పుడు వస్తావా రావా భోజనానికి రాత్రి? ఏంది ఇట్లంటే ఏంది అర్థం చెప్పు. వస్తావా రావా? సాయంత్రం వస్తావా? ఏమంటుందంటే లాస్ట్ టైం ఒకసారి మేము రెస్టారెంట్ వెళ్ళాం కారు తీసుకున్నప్పుడు. అప్పుడే తింటే ఏమైందానమ్మా, వారం రోజులు పోతే వారం రోజులు అరగలేదంట గైస్. ఎక్కడన్నా ఉంటుంది అట్లా. అందరు చూసి దిష్టి తగిలిందంట రెస్టారెంట్ తీసుకెళ్ళింటే ఫుడ్ కోసం అని. అంటే మా నాన్నమ్మ ఏమంటుందంటే, మా నాన్నమ్మకి రెస్టారెంట్స్ అంటే అచ్చుబట్టు రాలేదంట. ఎందుకంటే యాక్చువల్గా లాస్ట్ టైం ఏమైందంటే మేము వెళ్ళినప్పుడు ఒక పెద్ద హాల్ అనమాట, లైక్ ఫ్యామిలీ హాల్స్ ఉంటాయి కదా, అలాగా ఓపెన్ హాల్లో. అండ్ క్రౌడ్ ఎక్కువ ఉంది. ఫుడ్ తింటూ ఉంటే అందరూ చూసారు, నాకు దిష్టి తగిలింది, వారం వరకు అరగలేదని చెప్తూ ఉంది. అప్పటి నుంచి అదే చెప్తుంది ఎప్పుడు అడిగినా కూడా రెస్టారెంట్ వెళ్దామంటే. సో అట్లా ఏం ఉండదులే, అసలు బాగా మంచిగా ఉంటుందని చెప్పి తీసుకొని వస్తున్నాను, ఖచ్చితంగా రావాలని చెప్పాను. సరే అనింది. అంటే వీళ్ళకు లైక్ అలవాటు ఉండదు కదా, అంటే ఇట్లా
తినడం, అది రెస్టారెంట్స్కి వెళ్ళి ఏమంటారు అంటే దాని గురించి తెలియక అలా అనుకుంటున్నారు అన్నమాట. అలా చూస్తే దిష్టి తగులుతుంది అది ఇది అని. అంటే రెస్టారెంట్స్ అంటే అన్ని ఇట్లే ఉంటాయి అనేది ఆమె దాన్ని గ్రహించలేకపోతుంది. సో అది నేనైతే ఈ డ్రెస్ వేసుకున్నాను. మార్నింగ్ శారీ కట్టుకున్నాను కదా. ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నాను అంటే మా హస్బెండ్ ఈరోజు కొత్త డ్రెస్ వేసుకున్నారు. ఇది కూడా కొత్తదే, దానికి మ్యాచ్ అవుతుంది అనేసి ఇది వేసుకున్నా. ఇదంతా మంచిగా లేదు, బట్ స్టిల్ ఓకే, మ్యాచింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అనిపించింది నాకు. అంటే మేము ఇద్దరం వెయిట్ ఫర్ ఈచ్ అదర్ అని తెలియాలని. ఇప్పుడే మా అమ్మ నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తు చేసింది. ఏంటంటే నా ఎంగేజ్మెంట్ అప్పుడు వర్షం పడి వెళ్ళింది. అండ్ నాది వచ్చేసి March 1st ఎంగేజ్మెంట్. ఆ రోజు అసలు ఎండాకాలం స్టార్ట్, బట్ ఈవినింగ్ ఇలా ఏమంటారు జస్ట్ అలా చిలకరిచ్చేసి వెళ్ళింది. అండ్ నా పెళ్లి రోజు కూడా వర్షం May 3rd. అంటే ఇట్లా సమ్మర్లో, ఇంత హాట్ సమ్మర్లో మనకు వర్షాలు పడవు కదా, బట్ ఆ రోజు కూడా అలా వర్షం అలా చిలకరించి వెళ్ళింది అనమాట. సో ఈరోజు కూడా వర్షం పడుతుంది అంటే ఇట్స్ ఏ గుడ్ సైన్. యాక్చువల్గా ఇక్కడ నన్ను రిసీవ్ చేసుకోవడానికి సోనా వాళ్ళు వచ్చారు. సో స్వీట్ ఇద్దాము అందరికి అనేసి అలా తీసి పెడుతూ ఉన్నా, అంటే హాట్ షేప్ లో పెడుతూ ఉన్నా. ఇది వచ్చేసి కాజు బర్ఫీ. హాయ్ స్వీట్ రండి. ఇప్పుడు ఏమైందంటే నేను ఒక అమ్మాయి చెప్పాను కదా, సోనా అనే ఒక అమ్మాయి ఉంటుంది, కర్నూలు ఇన్ఫ్లుయెన్సర్. నేను ఇద్దరం కలిసి ఒక స్పాట్కి వచ్చాం అనమాట. అంటే కార్ డెకోర్ చేద్దాం అనేసి. చేసుకున్న తర్వాత మా వారిని పిలుద్దాము, వచ్చేసేయండి ఇంకా ఇట్లా సర్ప్రైజ్ అని చెప్దాం అనుకున్నా. బట్ ఇప్పుడు ఏమైందంటే ఇంకా కార్ డెకోర్ చేస్తున్నారు. ఒక 10-15 minutesలో అవుతుంది అనగా ఆయన కాల్ చేసి నేను కిందికి వచ్చాను, వర్షం పడుతుంది, నువ్వు రెడీ అయ్యి ఉండు, నేను వచ్చేస్తాను, ఇద్దరం కలిసి బయటికి వెళ్దామంటున్నారు. అయ్యో తెలిసిపోయిందే అని అనుకున్నాను. అంటే లైక్ ఆయన గెస్ట్ చేసేస్తారు కదా, ఆ గెస్ట్ చేసేయకూడదు. ఇప్పుడు టైం ఎక్కువ ఇచ్చాం అనుకోండి, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, మళ్ళీ డిసప్పాయింట్ అవుతారేమో అని నా బాధ. సో లైవ్గా క్యాప్చర్ చేద్దాం ఆ సర్ప్రైజ్. ఆయన ఏమంటారు, ఆయన ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ నేను క్యాప్చర్ చేయాలనేసి అలా అనుకున్నాను. బట్ ఇలా అయింది. బట్ నేను బాగా కవర్ చేశాను. ఏమైందంటే మా వారికి చెప్పాను, ఏమని, ఒక్క నిమిషం. సో ఆయన కాల్ చేసినప్పుడు నేను ఏం కవర్ చేశానంటే, డాడీ ఆల్రెడీ లైక్ సిటీలో ఏదో వర్క్ ఉందని బయలుదేరుతున్నారు కార్లో, ఎందుకంటే స్కూటీ నువ్వు తీసుకెళ్ళావు కదా, సో ఆయన కార్లో నేను వస్తున్నాను, ఎటు వర్షం పడుతుంది కదా, అక్కడే వెయిట్ చేయి, మన ఇద్దరం కార్లో వెళ్దాం, డాడీకి స్కూటీ ఇచ్చేద్దామని చెప్పాను. అవునా సరే అని ఆయన నమ్మేశారు. అప్పటికి మేము కార్లో ఉన్నాము. సో ఆ హార్న్ సౌండ్ అంతా కూడా మ్యాచ్ అయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ కార్ డెకోర్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం మా వారి దగ్గరికి. యాక్చువల్గా 10 minutesలో అవ్వలేదు, 1/2 hour అయింది ఇవన్నీ డెకోర్ చేసుకొని ఈ కేక్స్ అన్ని తీసుకొని వెళ్ళేసరికి. పాపం మా వారు వెయిట్ చేశారు నా కోసం, అలాగే వస్తున్నారు చూడండి స్కూటీలో. ఇప్పుడు మనం నందూరు దగ్గర వెళ్దాము. ఆ రోడ్లో అయితే హోటల్ బాగుంది. ఓకే ఓకే, నన్నూరుకి పోదాం మనం. అంటే ఆ రూట్లో అక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి, అక్కడ ఆపాలా సోనా? అక్కడ కొద్దిగా టీ తాగేసాం, అంత లోపల ఏమది లేటు అన్న, ఇట్లా లెఫ్ట్ స్లోగా వెళ్దామన్నా, వస్తాను. హ్యాపీ యానివర్సరీ బుజ్జి బంగారం. చాలా సేపటి నుండి ఇది ఒక లైన్ తీసుకురావాలి అని.
యాక్చువల్గా మా వారిని చాలా కన్ఫ్యూజ్ చేసి మధ్యలో టీ బ్రేక్ తీసుకొని సోనా వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి తనని తీసుకుని వెళ్తారు అనేసి అలా కవర్ చేస్తూ హైవే వరకు అయితే తీసుకుని వచ్చాము. ఇక్కడ పాండా హంగామా అయితే మామూలుగా లేదు. ఈ 10 years ఆఫ్ మా మ్యారేజ్ లైఫ్ లో నేను తెలుసుకున్న విషయం ఏంటి అంటే అండర్స్టాండింగ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండర్స్టాండింగ్ ఉంది అంటే ఆటోమేటిక్ గా వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ అనేది పెరుగుతుంది. నా ఇష్టాన్ని ఏది కాదన్నారు, బట్ ఏదైనా సరే గైడ్ చేస్తారు, ఇది కరెక్ట్ ఇది రాంగ్ అనేసి అన్ని గైడ్ చేసి ఫైనల్ గా నీ ఇష్టమే నా ఇష్టం అంటారు. నేను కూడా అంతే, సరే నీ ఇష్టమే నా ఇష్టమని ఆయన చెప్పిందే వింటాను అనమాట లాస్ట్ కి. బట్ కొన్ని వినను, అలా వినప్పుడు కూడా నీ ఇష్టమే నా ఇష్టం అంటారు. ఎప్పుడైనా సరే పిల్లని ఇచ్చేటప్పుడు ఆస్తులు ఉన్నాయా అంతస్తులు ఉన్నాయా ఐశ్వర్యం ఉందా ఇది అస్సలు ఇంపార్టెంట్ కాదు. మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషా కాదా అనేది ఒక్కటే చూడాలి. ఆ ఒకటి ఉంటే చాలు భార్యను అర్థం చేసుకుంటాడు. అగైన్ అండర్స్టాండింగ్ ఉందంటే ఆస్తులు అంతస్తులు సక్సెస్ ఇలాంటివి ఎన్నైనా ఈజీగా సాధించగలుగుతారు. నేను ఇంత హ్యాపీగా ఇంత సక్సెస్ఫుల్ గా ఉన్నానంటే దానికి రీజన్ మా వారే. అప్పుడప్పుడు అనిపిస్తుంటది ఇంత మంచోడు నాకు ఇంత ఈజీగా ఎలా దొరికాడా అని. నాకు ఫస్ట్ పెళ్లి చూపులు ఆయనే, ఆయనకి ఫస్ట్ పెళ్లి చూపులు నేనే. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్, లవ్ యూ వన్స్ అగైన్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బుజ్జి. మా ఇద్దరికి మేము ముద్దుగా పిలుచుకునేది బుజ్జి అనే. అందరికి వచ్చిందా కేక్ హ్యాండ్స్? మధు ఎట్లా ఫీల్ అయినా నాన్న? సర్ప్రైజ్డ్. అవునా? నిజం చెప్పు. అంటే ఏదో కేక్ కటింగ్ లాంటిది ఏదో ప్లాన్ చేసింటాం అనుకున్నా కానీ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి సో సర్ప్రైజ్డ్ అండ్ థ్రిల్. అంటే నీకు సోనాని చూసినప్పుడే డౌట్ వచ్చింట, సగం డౌట్ వచ్చింటది. ఇంకా నా చేతిలో కేక్ ఉంది అనుకున్నా, అదే కేక్ కటింగ్ ఏమో అనుకున్నా కానీ ఇంకా పబ్లిక్ ప్లేస్ అయితే పెట్టాలని అనుకున్నా. సో అంతవరకు కాన్ఫిడెంట్. తర్వాత అంతకుమించి ఏముంటది, కేకే కదా, ఏదైనా రెస్టారెంట్ వెళ్ళి అక్కడ ఏమైనా కేక్ కటింగ్ సంథింగ్ డెకరేషన్ లాంటిది ప్లాన్ చేద్దాం అనుకున్నా. అంతే. అక్కడికి ముందే ఫ్యామిలీ అంతా వచ్చింటారు అట్లా ఏమని అనుకున్నావా? అట్లేమనుకోవాలా, ఓకే మన ఇద్దరమే కోసుకొని తింటాం అనుకున్నావా? అంటే నువ్వు ఏదో డెకరేట్ చేసి కానీ ఎక్కువ నువ్వు ప్రైవేట్ గానే ఇష్టపడతావు కదా అట్లా ఆ టైప్ లో అనుకున్నా. మన ఇద్దరే పోవాలి నన్ను సర్ప్రైజ్ చేయాలి అట్లా అనుకుంటాము, అట్లా అనుకున్నావేమో అనుకున్నా. అంటే ఓవరాల్ గా యు సర్ప్రైజ్డ్ సీరియస్లీ. చాలా అంటే నీకు ఎక్కడ డౌట్ వచ్చింది అంటే ఇంకా మనం వెళ్తున్నాం హైవేలో, ఓకే కేక్ రోజెస్ చూసినాం, తర్వాత నీకు ఎక్కడ? హోటల్ ఏదో అంటుంది కానీ సోనా ఈ సైడ్ ఏం హోటల్ లేవు కదా అని అనుకుంటున్నా. ఇటు పోయినాం కదా ఏమన్నా ప్లాన్ చేసినారేమో హైవేలో కేక్ కటింగ్ అనుకున్నావా? అనుకున్నా. దాని తర్వాత హోటల్స్ అయితే కదా కానీ ఇంకా సోనా ఎక్స్ప్లోర్ చేస్తుంటది కదా, కర్నూలులో కూడా ఏమన్నా కొత్త ఓపెన్ చేసినాడేమో ఇటు సైడ్ అనుకున్నా. ఇది ఇట్లా వెళ్ళేటప్పుడు రైడ్ బైకర్స్ వస్తున్నప్పుడు అన్న నీకు డౌట్ వచ్చిందా? వచ్చినప్పుడు ఫస్ట్ ఎంలేటర్ చూస్తే డౌట్ వచ్చింది. నా పేరు ఫస్ట్ ఏమో రాకుండా డీనో వచ్చింటే ఆడు ఎవడు అనుకుంటుంటే ఫస్ట్ ఏమో వచ్చినందుకు ఇదే అనుకున్నా. అంటే ఇంకా ఇట్లా పద్ధతికి రావాలి కదా, ఎట్లా పడితే అట్లా వచ్చి జాయిన్ అవ్వలేరు కాబట్టి క్రిస్ క్రాస్ గా ఇట్లా కరెక్ట్ ఫామ్ అయితే అప్పుడు డౌట్ ఎవరు రాకుండా రివీల్ అవుతుంది. ఈసారి ప్లాన్ చేయండి నెక్స్ట్ వాళ్ళకి. చెప్తాలే. సో ఫైనలీ యూ సర్ప్రైజ్డ్ ఆర్ నాట్? హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా నేను సాయంత్రం నుంచి సతమతం అయిపోతా, ఇది సక్సెస్ అవుతుందా అవదా, సక్సెస్ అవుతుందా అవదా అని. ఎందుకు కేక్ మొక్సి ఎందుకు తెచ్చినా కేకు? మమ్మీ మ్యారేజ్ అన్నా, డాడీది కాదా? మమ్మీ మ్యారేజ్ అంటావు. లేట్ అవుతుంది, మళ్ళీ లేట్ అవుతుంది. మా సబ్స్క్రైబర్స్ కి నీకు కాదు, నాకు వద్దులే ఇక్కడ. ఎందుకో చెప్పలే ఇంతకి. టూ గుడ్ అసలు, టూ గుడ్. అయికండమ్మా చెల్లి తీసుకున్నది
తీమాదు డోరు. ఇప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి నైట్ డిన్నర్కి మండికి వెళ్తున్నాం. మా నాన్నమ్మనైతే ఎలాగోలా కష్టపడి ఒప్పించి తీసుకొని వెళ్తున్నాను. ఫస్ట్ అయితే సూప్తో స్టార్ట్ చేసాం. మండి బాగా తినాలని. అంటే ఆ రోజు క్లైమేట్ కూడా రెయినీగా ఉన్నింది అనుకోండి. వెదర్ డిమాండ్స్ అంతే. ఏమేమి ఆర్డర్ పెడతావు? సోంపు కూడా ఆర్డర్ పెడతావా? బిర్యానీతో పాటు సోంపు కూడా ఆర్డర్ పెడతావా? బావు మా మమ్మీకి చెప్తున్నా అనమాట సర్ప్రైజ్ ఎలా జరిగింది ఏంటి అనేసి. మా నాన్నమ్మకి చెప్పాను అనమాట డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసుకొని తినాలంటే మొత్తం ఒక చోట కుప్పేసుకుంది. మా నాన్నమ్మకి ఎవరు దిష్టి పెట్టద్దండి ముందే చెప్తున్నా. అయినా ఇది జరిగిపోయి వారం అయిపోయిందిలేండి, అరిగిపోయి ఉంటుంది. ఇది మజ్జిగనన్నా తాతవా? అతిగా అక్కడికి ఇంటికాంచి పుల్ల తెచ్చుకొని మా నాన్నమ్మ టూత్ పిక్ ఇంటికన్నా తెచ్చుకుంటే ఇరుక్కుంటారని. అక్కడ టూత్ పిక్ ఉన్నింది. కావాలా నానమ్మ అంటే ఇంటికాడ నుంచే తెచ్చుకేనా అంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సుభిక్ష బుల్లిరిచక్క. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.